నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తొలి దశ కింద 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా మధ్యాహ్నం 3 వరకు 50% పైగా ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో రాజకీయ సినీ ప్రముఖులు ఉత్సాహంగా ఓటేశారు. తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు వేస్తే మాజీ సీఎం పళనిస్వామి సేలంలో ఓటు వేశారు. మరో మాజీ సీఎం రామనాథపురం లోక్సభ అభ్యర్థి పన్నీర్ సెల్వం తేనీలో ఓటేస్తే కేంద్ర మాజీ మంత్రి చిదంబరం శివగంగలో ఓటేశారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై కరూర్లో, తెలంగాణ మాజీ గవర్నర్ భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని సాలిగ్రామంలో ఓటు వేశారు. డీఎంకే తూత్తుకూడి అభ్యర్థి కనుమొళి, సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి, ధనుష్, సూర్య, కార్తీ, నటి త్రిష చెన్నైలో ఓటు వేశారు. కమల్ హాసన్ చెన్నై కోయంబేడులో, విజయ్ నీలంకరైలో, అజిత్ తిరువాన్మియూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా నాగ్పూర్లో ఓటేశారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఆ రాష్ట్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ జైపూర్లో ఓటేశారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓటు వేశారు. గుజరాత్ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న హోంమంత్రి అమిత్ షా తన నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన అమిత్ షా నామపత్రాలు సమర్పించారు. అనంతరం మాట్లాడిన షా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అడ్వాణీ వంటి దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచి పోటీ చేయడం తనకు గర్వకారణమన్నారు. ఈసారి ఎన్డీఏ 400 సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నియోజకవర్గంలోనే తన ఓటును వినియోగించుకోనున్నారు. అమిత్ షాకు పోటీగా సోనాల్ పటేల్ను కాంగ్రెస్ బరిలో నిలిపింది. మూడో దశలో భాగంగా గుజరాత్లోని మొత్తం 26 సీట్లకు మే 7న పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలో భారీ ర్యాలీగా వెళ్లి చంద్రబాబు తరపున ఆమె నామినేషన్ వేశారు. అంతకుముందు లక్ష్మీపురంలో శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పూజలు, మసీదులో ప్రార్థనలు చేశారు. తర్వాత బాబునగర్ చర్చి ప్రార్థనలో భువనేశ్వరి పాల్గొన్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి తిరోగమించిందన్న భువనేశ్వరి ఏపీ అభివృద్ధికి చర్యలు చేపట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల కోలాహలం కొనసాగింది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. విజయవాడ లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి కేశినేని చిన్ని రిటర్నింగ్ అధికారులకు పత్రాలు సమర్పించారు. కృష్ణా జిల్లా పెనమలూరులో తెలుగుదేశం అభ్యర్థి బోడే ప్రసాద్ నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి భారీ ర్యాలీగా తరలి వెళ్లి నామపత్రాలు సమర్పించారు. బాపట్ల జిల్లా అద్దంకిలో తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎన్డీఏ అభ్యర్థిగా మామిడి గోవిందరావు నామినేషన్ వేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీష, విజయనగరంలో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నామినేషన్ వేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల భయంతో ప్రత్యేక హోదాను విస్మరించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్రంలోని భాజపాకు భయపడి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. న్యాయయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహించిన షర్మిల శంకుస్థాపనలు చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. వేదావతి ప్రాజెక్టు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు హామీలను విస్మరించి రైతులను ముంచేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తిని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని అన్నారు. పులివెందులలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా వైకాపా నాయకులు కోర్టులో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసుపై ఎవరూ మాట్లాడరాదంటూ కడప కోర్టులో ఏకపక్షంగా వచ్చిన ఉత్తర్వులను ఆమె తప్పుపట్టారు. ప్రతివాదుల వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని చెప్పారు. కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి వద్దకు రాలేకపోతున్నందుకు క్షమించాలన్న సునీత, ఈ ఎన్నికల్లో న్యాయం గెలవాలంటే షర్మిలను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని విజ్ఞప్తి చేశారు.
10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ పాలమూరుకు ఏం చేశారని ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు బిడ్డగా జిల్లా సమస్యలు పరిష్కరిస్తారని రేవంత్ పునరుద్ఘాటించారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి చల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే శాపనార్థాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. డీకే అరుణ గెలిస్తే ఆమె కుటుంబానికి పదవి వస్తుంది తప్ప పాలమూరుకు ఒరిగేదేమీ లేదన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్కు హెచ్డీ వైర్లా తాను రక్షణగా ఉన్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. కేటీఆర్ చెప్పినట్టు రిపేరుకు వెళ్లిన కారు ఇక తిరిగిరాదని, తుక్కు దుకాణానికి పోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ సీట్లు భాజపా గెలుచుకుంటుందని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కిషన్ రెడ్డి ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. స్వగృహంలో ప్రత్యేక పూజల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మెహబూబ్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన విజయ సంకల్ప సభకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరై సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో భారత ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిని పెంచి పోషించాయన్న రాజ్నాథ్, భాజపా ప్రభుత్వం మాత్రం జాతి నిర్మాణం కోసం పనిచేస్తోందన్నారు. అంతకుముందు మాట్లాడిన కిషన్ రెడ్డి గత భారత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను వంచించి పబ్బం గడుపుకునేందుకే ప్రయత్నించాయని ఆరోపించారు. భాజపా మాత్రమే అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అనంతరం మరో ఎంపీ లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్లో ఎంపీ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేశారు. నాగర్ కర్నూలు లోక్సభ భారత అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ భాజపా లోక్సభ అభ్యర్థి బండి సంజయ్ తరపున ఆయన కుటుంబ సభ్యులు నామినేషన్ వేశారు. భువనగిరిలో భాజపా అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్, ఖమ్మం భాజపా అభ్యర్థి వినోద్ రావు, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, భారత అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. నిజామాబాద్ భారత అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, భువనగిరి సిపిఎం అభ్యర్థిగా ఎండి జహంగీర్, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ వేశారు. చేవెళ్లలో భారత అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. భారాసను మరో ఎమ్మెల్యే వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 1-2 రోజుల తన అనుచరులతో సహా సీఎం సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం శాసనసభ్యుడు తెల్ల వెంకట్రావు భారాసాను వీడి కాంగ్రెస్లో చేరగా ఇప్పుడు ప్రకాష్ గౌడ్ అదే బాటలో పయనిస్తున్నారు. మరోవైపు వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ భారాసాకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పులే స్వాగతం పలికాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రాన్ని ఇచ్చామన్న భారత వాదనను ఆయన తోసిపుచ్చారు. తాము అధికారంలోకి వచ్చేటప్పటికీ ఆర్బీఐ లెక్కల ప్రకారం 3,960 కోట్ల రూపాయల లోటులో ఖజానా ఉందని పత్రాలను ప్రదర్శించారు. హైదరాబాద్లో మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన అంత లోటులోనూ ఉద్యోగులకు జీతాలు, ఇతర ఖర్చులకు నిధులు ఇచ్చామన్నారు. భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులు కాకుండా విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు కోసం కేంద్రంతో ఒప్పందం చేసుకుని ఉంటే భారం పడేది కాదని అభిప్రాయపడ్డారు. భారత హయాంలోనే మేడిగడ్డ నుంచి నీటిని కిందకు వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలేస్తున్నారని విమర్శించారు. కృష్ణా ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి జలాలను వృధాగా సముద్రంలోకి వదిలేశారని భారతపై భట్టి ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన విధానం చూస్తే ఆ పార్టీ కపట నీతికి మారుపేరని మరోసారి రుజువైందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై సామాజిక మాధ్యమ ఎక్స్లో పోస్టులు పెట్టిన కేటీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి పాలనా పగ్గాలు చేపట్టారని ఆరోపించారు. అధికారానికి వచ్చిన 120 రోజుల్లోనే నిరుద్యోగులు సహా అందరికీ ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించి ఇప్పుడు అలాంటి మాటే మాట్లాడటం లేదంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుందని విమర్శించారు. కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతోందని, ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
గరుడ ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తగా రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంతానలేమితో బాధపడే మహిళలకు ఆనవాయితీగా పంపిణీ చేసే గరుడ ప్రసాదం కోసం జంట నగరాలు సహా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే బాలాజీ ఆలయానికి పోటెత్తారు. ఈ కారణంగా లంగరోజ్ నుంచి ఓఆర్ఆర్ పోలీస్ అకాడమీ జంక్షన్, అజీజ్ నగర్, చిలుకూరు చౌరస్తా మీదుగా ఆలయం వరకు దాదాపు 30 కిలోమీటర్లు వాహనాలు స్తంభించాయి. చేవెళ్ల, వికారాబాద్ వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు.